చాలా సినిమాలో కొన్ని మూమెంట్స్ పాస్ అయినాయి. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో కొన్ని సినిమాలో కానీ, అత్తారింటికి దారిలో కానీ కొన్ని మూమెంట్స్ సూపర్ హిట్ అయినాయి. ఖుషిలో కూడా కొన్ని సినిమాలు కొన్ని పార్ట్స్ కొన్ని మూమెంట్లు సూపర్ హిట్ అయినాయి. సో అలాంటి ఒక స్టెప్ వండుకోవచ్చు కదా. సో డాన్స్ రాదన్నంత మాత్రాన క్యాప్ పెట్టుకోకూడదని రూల్ ఏం లేదు కదన్నా. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక కౌబాయ్ మాదిరిగా, ఒక డాన్సర్ మాదిరిగా మైకల్ జాక్సన్ టైప్ స్టైల్లో ఉన్నాడు. చూద్దాం, బాగుంటది, సినిమా బాగుంటది. నేను డాన్స్ రాదని ఇలా చెప్పగలను. నేను చూసిన వాడిని, నేను అభిమాన్ని. డాన్స్ మస్తు వస్తుంది. సో నేనేమంటున్నా, డాన్సరు పెద్ద పెద్ద డాన్స్ ఏం కాదు. సో ఒక రకమైన డాన్స్, ఒక మూమెంట్స్, తనకు చేయగల మూమెంట్స్ ను కొరియోగ్రాఫర్లు చూపిస్తారు, వేస్తాడు అంతే. ఓజీ గురించి చెప్పడానికి ఏం లేదన్న, చూడాలా, థియేటర్ లో పత్తలవ్వాలి. సో ఓజర్బగా ఆయన వచ్చేసి మన గంభీర. సో ఆ గంభీర పాత్రకు కరెక్ట్ పాత్ర పవన్ కళ్యాణ్ గారే సెట్ అయ్యారు. సో చూద్దాం, దద్దరిల్లిపోతుంది సినిమా. సో ఎలా ఉంటుందంటే ఒక రేంజ్ సినిమా, అది మాటల్లో చెప్పడానికి లేదు. సో జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు పవర్ స్టార్ గారిని, హీరోయిన్ చిన్న పిల్లలాగా ఉంది, ఆయన పక్కన ఆయన చాలా ఏజ్ అనిపిస్తున్నారు, మీరేమన్నా? దానికి నేనేమన్నానన్నా, ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు, మనిషి అనేవాడు ఏజ్ పెరుగుతూ ఉంటది, కనిపిస్తూ ఉంటది, కామన్. ఇప్పుడు అంతెందుకన్నా, ఇప్పుడు రామారావు పక్కన శ్రీదేవి గారు నటించారు. ఇప్పుడు రామారావు పక్కన శ్రీదేవి గారు నటించినప్పుడు అప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు. తర్వాత చిరంజీవి పక్కన ఎంతో మంది హీరోయిన్స్ నటించారు. అంతెందుకండి, ఇప్పుడు బాలకృష్ణ పక్కన రాధికా ఆప్టే అని ఒకటి ఉన్నారు. తర్వాత రాను రాను ఆ సింహాలో గాని, తర్వాత సింహ కాదు లెజెండ్ సినిమాలో రాధికా ఆప్టే అని సరిగా బాగుండదు. శ్రీమన్నారాయణ కాదు, ఏ సినిమాలో సరే పెద్ద పెద్ద స్టార్లకు వాళ్ళు ఏజ్ కొంచెం కనిపిస్తుంది కాదల్ల. హీరోయిన్ చిన్నపిల్లల్లాగా ఉండడం అనేది అది అసాధ్యం అసలు. ఇప్పుడు శ్రీలీల తీసుకుంటే ఎన్ని సినిమాలు, ఎంత పెద్ద పెద్ద హీరోలతో నటించలేదు. అంత మాత్రం హీరోయిన్ చిన్నగా కనిపడింది. సినిమాలు ఏమైనా వెళ్ళిపోయినాయి, కొన్ని హిట్ అయినాయి.